అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. సో ఈరోజు మనం ఒక బర్నింగ్ ఇష్యూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫేస్ చేసే ప్రాబ్లం గురించి చర్చించుకుంటాం. అదేంటంటే అధిక బరువు, స్థౌల్యము, మేధోరోగము అంటారనమాట ఆయుర్వేదంలో. సో దీనివల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ కూడా వస్తాయి మనకి. అంటే బరువు అధికంగా ఉండడం వల్ల అదర్ డిసీజెస్కి మనము ప్రోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆయుర్వేదంలో ఏమంటారంటే అతి స్థూలులకు చికిత్స చేసేది కూడా కష్టం అంటారు. అంటే ప్రోగ్నోసిస్, మనకి సాధ్యత్వం తక్కువ ఉంటుందన్నమాట. ఏదైనా డిసీజ్ మనకి అతి స్థూలులకు వచ్చిందంటే అది మనము తొందరగా క్యూర్ చేయలేమన్నమాట. సో చాలా డేంజరస్ కండిషన్ అనమాట. ముఖ్యంగా మన బరువు అనేది ఎక్కువగా ఉంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అధిక బరువును తగ్గించుకోవడం ఎలా? సో అధిక బరువు తగ్గించుకోవాలంటే మనం ముఖ్యంగా కొన్ని ఆహార నియమాలు, విహార నియమాలు, అంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. సో ఆహారం అంటే మన ఆయుర్వేదంలో ఎప్పుడు హితాహారము, మితాహారము. అంటే హితాహారం సులభంగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకోమంటారు. మితాహారం క్వాంటిటీ కూడా మనము అంటే ఎంత మోతాదులో మనకు అవసరమో ఆహారం అంతే తీసుకోమంటారు అనమాట. సో మనము ఆహారం విషయం వస్తే ఆహారం యొక్క క్వాలిటీ చూడాలి, అలానే ఆహారం యొక్క క్వాంటిటీని కూడా మనము కన్సిడర్ చేస్తూ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకందరికీ తెలిసిందే, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ మన ఆహారంలో నిత్యము చేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో రెగ్యులర్గా తీసుకునే డైట్లో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. విహారము, ఎవ్రీబడి వాళ్ళ శక్తికి ఎంతవరకు వాళ్ళు చేయగలరో అంత వ్యాయామం, కనీసం ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు రెగ్యులర్గా అందరూ శారీరక పరిశ్రమ చేయాలి. ఏ విధంగానైనా వాకింగ్, సైక్లింగ్, ఎనీథింగ్, స్విమ్మింగ్, ఏదైనా ఏది వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుందో అలాంటి శారీరక శ్రమ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే అధిక చింతన. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏ పని లేకుండా ఖాళీగా ఉంటూ ఉంటారనమాట. సో అలా ఉండకుండా ఏదో ఒక చింతన, అంటే మనం ఒక పనిలో ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. సో అలా ఉండడం వల్ల కూడా మన అధిక బరువును తగ్గించుకోవచ్చు. సో మన బ్రెయిన్ కూడా ఎప్పుడు యాక్టివ్గా కొత్త కొత్త వర్క్ చేస్తూ, అంటే మన ప్రొఫెషనల్గా ఏదన్నా చేయడము ఇలాంటివన్నీ యాక్టివ్గా ఉండడం వల్ల కూడా అధిక బరువు అనేది మనకి కంట్రోల్లో ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ మనము కరెక్ట్గా ఉంచుకోవాలన్నమాట. అధికంగా యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక రోగాలకు ప్రోన్ కాకముందే మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని రకాల కామింగ్ టెక్నిక్స్ అనేటివి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాంటిది ఏంటంటే ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఏది మీకు కామింగ్గా ఉంచుతుందో అలాంటిది మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిద్ర. సో మనకు నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రలేమి కూడా మనకు అధిక బరువును తొందరగా, అంటే అధిక బరువు తగ్గేదానికి నిద్ర కరెక్ట్గా తీసుకుంటే మనం నిద్రపోతే అధిక బరువు సమస్య నుంచి తొందరగా బయటపడచ్చు అనమాట. సో ఇవన్నీ మనము రెగ్యులేట్ చేసుకుంటూనే కొన్ని మంచి ద్రవ్యాలు ఆయుర్వేదంలో ధాతు మీద పనిచేసే ద్రవ్యాలను ఆయుర్వేదంలో చెప్పారనమాట. ముఖ్యంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆహార రూప ఔషధంగా ఈ అధిక బరువు సమస్య, ముఖ్యంగా డయాబెటీస్ అంటే మధుమేహంతో అధిక బరువుతో ఇబ్బంది పడే వాళ్ళకు ముఖ్యంగా ఇది ఒక బెస్ట్ మెడిసిన్. అంటే మెడిసిన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆహారం, అంటే మన ఆహారమే మనకి ఇక్కడ మెడిసిన్గా పనిచేస్తుంది అనమాట. అదేంటంటే యవలు అంటారు ఆయుర్వేదంలో, బార్లీ. సో హార్డియం వల్గేర్ అంటారు. సో ఇవి శూకధాన్యంలో ఆయుర్వేదంలో చెప్తారు. సో ఈ పొట్టుండే ధాన్యాల్లో ఆయుర్వేదంలో బార్లీ గురించి మనకు చెప్తారనమాట. సో ఈ బార్లీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు వెయిట్ రిడక్షన్లో. సో ఇది మన బాడీలో ఉండే ఫ్యాట్ మెటబాలిజంను కరెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా మన బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ను, చెడు కొలెస్ట్రాల్, LDL లెవెల్స్ను తగ్గించడానికి కూడా మనకు ఈ బార్లీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అంతేకాకుండా మూత్ర సంబంధ వ్యాధుల్లో కూడా మనం బార్లీ బాగా వాడుతూ ఉంటాము. సో ఇట్ డైయూరిటిక్గా కూడా మనకు పనిచేస్తుంది. బాడీలో ఉండే ఎక్సెసివ్ వాటర్ను కూడా మన బాడీలోంచి తీసేసే గుణము బార్లీకి ఉందన్నమాట. సో బార్లీ అనేది ముఖ్యంగా అందరూ వాడదగ నిత్య సేవనీయ ద్రవ్యంగా చరకాచార్యులు బార్లీ గురించి, యవల్ గురించి చెప్తూ నిత్య సేవనీయ ద్రవ్యం అంటే కొన్ని మనం రెగ్యులర్గా
కాకుండా అప్పుడప్పుడు తీసుకునే ఫుడ్స్ ఉంటాయి, కానీ రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లో బార్లీ చెప్తారనమాట. సో ఈ బార్లీ అనేది చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గించుకోవడంలో. సో ఈ బార్లీ ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? సో బార్లీ అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా అధిక బరువు విత్ మధుమేహం, అంటే డయాబెటీస్ మెల్లిటస్లో బాధపడుతూ ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్ ఔషధం అనమాట. సో మనము ఈ బార్లీని ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా మనం బార్లీని కొంచెం వేయించి తీసుకోవాలన్నమాట. బార్లీని కొంచెం లేత గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా వేయించి మనం దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఆ పౌడర్ మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు తయారు చేసుకున్న రొట్టెల్లో వేసి కలుపుకొని తీసుకోవచ్చు, లేకపోతే బార్లీ యాజ్ ఇట్ ఈస్గా వేయించి దాన్ని కొంచెం కిచడీ లాగా కూడా తీసుకోవచ్చు. ఏ రూపంలో అయినా మీరు బార్లీ అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. రెగ్యులర్గా బార్లీ తీసుకోవడం వల్ల చాలా వరకు ఫ్యాట్ అనేది మన బాడీలో కరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఎక్కువగా పీచు పదార్థం కూడా మనకు బార్లీలో ఉంటుంది. సో ఇవన్నీ లాభాలు మనకు బార్లీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఉంటుందన్నమాట. సో ఒక సింపుల్ రెమెడీగా, అంటే మనము గ్రీష్మ ఋతువులో ఉన్నాము, వేసవి కాలంలో ఉన్నాము, డీహైడ్రేషన్ కూడా అవుతుంటుంది. సో ఈ బార్లీ వాటర్ తీసుకోవడము ఈ గ్రీష్మ ఋతువులో చాలా ఉత్తమం అనమాట. మనకి వేసవి కాలంలో తొందరగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ వాతము పిత్తము అధికంగా ఉంటాయి కాబట్టి తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ బార్లీ అనేది వేసవి కాలంలో రెగ్యులర్గా తీసుకోండి. సో ఈ బార్లీ పౌడర్ను మనం తయారు చేసుకుంటాం కదా, బార్లీని వేయించి పౌడర్ను తయారు చేసుకుంటాం కదా, దీన్ని బార్లీ సక్తు అంటాం అనమాట. ఆయుర్వేదంలో బార్లీ సక్తు అంటారు. ఒక 2 స్పూన్లు బార్లీ పౌడర్ తీసుకొని ఒక 3 కప్స్ వాటర్ వేసేసి మనం బాగా కలిపేసి కొంతసేపు ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేయడం వల్ల మనకు బార్లీ బాగా ఉడుకుతుంది అనమాట. అది చల్లార్చిన తర్వాత అందులో కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసి రెగ్యులర్గా ఈ సమ్మర్ అంతా మనం తీసుకోవడం వల్ల వెయిట్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. ఇది చాలా ఉపయుక్తం, అందరూ తీసుకోవచ్చు ఈ బార్లీ, ఈ సక్తుతో తయారు చేసిన ఈ ఆహార రూప ఔషధాన్ని. అంతేకాకుండా ఈ మధుమేహంతో ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యంగా బార్లీని త్రిఫల కషాయంలో రాత్రంతా నానబెట్టాలన్నమాట. సో త్రిఫల కషాయం ఎలా తయారు చేసుకోవాలి? త్రిఫల పౌడర్కి ఒక 6 రెట్లు వాటర్ యాడ్ చేసి ఒక సగం మిగిలేంత వరకు బాగా మరిగించిన తర్వాత మనకి త్రిఫల కషాయం తయారవుతుంది అనమాట. సో ఈ త్రిఫల కషాయంలో బార్లీ వేసి నైట్ అంతా నానబెట్టి పొద్దున ఎంటీ స్టమక్తో ఆ బార్లీ తినడం వల్ల చాలా వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయన్నమాట. సో ఇది రెగ్యులర్గా ఒక 30 డేస్ 40 డేస్ హై షుగర్ లెవెల్స్ ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ డయాబెటీస్ కూడా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మధుమేహ రోగులు ముఖ్యంగా ఈ బార్లీని ఒక ముఖ్యమైన ఆహార రూపౌషధంగా మీ డైట్లో చేర్చుకోండి. సో వీలైన వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి, వీలు లేని వాళ్ళు అట్లీస్ట్ థ్రైస్ ఇన్ ఎ వీక్, మీ ఒక వారంలో 3 సార్లన్నా తీసుకునే దానికి ట్రై చేయండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళందరూ ఎలాగైనా ఏదో ఒక రూపంలో బార్లీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. తొందరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట బార్లీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ.